కూర్చోలేదు. ప్రైజ్ రాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తాను. మరి ముందుగా దేవాది దేవునికి నా వందనాలండి. మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మనం చిన్న ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకుందాం. అతి పరిశుద్ధ ప్రేమగల మా పరలోక తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజున వాక్యం ధ్యానిస్తున్నారు తండ్రి. తండ్రి మీరే నుండి సహాయం చేసి మీరే మాట్లాడే సహాయం చేయగల దేవుడు తండ్రి. తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని సహాయం మా అందరికీ దయచేసి మీ యొక్క తండ్రి శక్తిని బలము దయచేయమని మా ప్రభును ప్రేమ రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి అడిగి వేడుకుంటున్నాం. మనందరం అంటే ముఖ్యంగా మీరు చాలామంది వాక్యాలు అన్నీ బాగా వినే ఉంటారు. మరి ఆల్రెడీ మీరు చెప్పిందో తెలియదు, కానీ ఈరోజు వాక్యం చూద్దామండి. జనరల్గా మనం పునరుద్ధరణ ఎన్ని పునరుద్ధరణలు ఉన్నాయండి మనకి అండి? ఎన్ని పునరుద్ధరణలు ఉన్నాయండి? రెండండి. డౌట్ మీరు చెప్తున్నారా కాదు? ఏ పునరుద్ధరణ ఉన్నా రెండు పునరుద్ధరణలు అంటే అండి? జీవ మరణ పునరుద్ధరణ. మరణం పునరుద్ధరణ ఎలా అవుతుందండి? మరణం అంటే జీవ పునరుద్ధారం అంటే పునరుద్ధారం అయ్యి మనం జీవం పొందడం. మరణ పునరుద్ధారం అంటే చెప్పండి, ఎవరన్నా ఇంకా ఎవరన్నా చెప్పండి. ఎన్ని పునరుద్ధారాలు ఉన్నాయి? చూద్దామండి. ఓకే, టైం వేస్ట్ చేయొద్దు. మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 చూద్దామండి. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే జీవ పునరుద్ధారము, తీర్పు పునరుద్ధారము. జీవ పునరుద్ధారము కీడు చేసిన వారు ఎవరండి? ఇక్కడ కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారము. మరి మనకు తెలుసు కదా జీవ పునరుద్ధారం అంటే. జీవ పునరుద్ధారం అంటే ఏంటండి? జీవ పునరుద్ధారం అంటే చెప్పండి అందరూ. మీ అందరు తెలుసు కదండి జీవ పునరుద్ధారం అంటే. మనం చనిపోయినటువంటి నీతిమంతులందరూ కూడా పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మరి చనిపోయిన తర్వాత మరి మనం లేవనెత్తబడతాం కదా. ఎప్పుడు లేవనెత్తబడతామండి? యేసు ప్రభు వారి రెండో రాకట్లో మనం అందరం కూడా ఏమవుతామండి? లేపబడతాం. మరి భూమి మీద ఉన్న వాళ్ళందరం కూడా లేపబడతాం. మరి పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఏమవుతారండి? లేపబడతారు. మరి భూమి మీద ఉన్న వాళ్ళు మనం ఎలా లేపబడతామండి? మనం ఎలా లేపబడతాం అండి? ఎత్తపడతామండి. అదే లేపబడతాం, ఎత్తపడతాం అంటే ఎలా ఎత్తపడతామండి? అంటే మనకున్న శరీరాన్ని మహిమా శరీరాలతో లేవని ఎత్తపడతాం అన్నమాట. అంటే మహిమా శరీరాన్ని మనం ధరించుకుంటాం. అంటే ఈ శరీరాన్ని వదిలేస్తామంటే మనం తెలియకుండానే ఈ శరీరాన్ని అలా వదిలేసి మహిమా శరీరాలతో లేవనెత్తబడతామంటే అది కూడా ఒక రకమైనటువంటి చాలా నెమ్మదిగా అంటే పెయిన్ లేనటువంటి ఒక చావు అన్నమాట. మనకు అర్థం చేసుకోవాలి. కానీ పెయిన్ ఉండదు. అంటే మనం ఇలాగా వదిలేస్తాం. మన శరీరాన్ని ఇలా వదిలేసి మనం ఏమవుతామంటే రూపాంతరం చెంది మరి మహిమా శరీరంగా మనం మార్చబడతాం. మనందరికీ తెలుసు కదండి, యేసు ప్రభు వారు పునరుద్ధారం అయిన తర్వాత
మరి ఆయన శిష్యుల్ని కలుస్తున్నాడు కదండి, కలుస్తున్నాడు. మరి శిష్యుల్ని కలుసుకున్నప్పుడు మరి ఆయన చెప్తాడనమాట, ఏంటంటే నేను జనరల్గా శిష్యులు కలుసుకున్న తర్వాత, కనబడిన తర్వాత అందరూ ఏమవుతారంటే ఆశ్చర్యపడతారు కదా. కొంతమంది అయితే ఏమన్నారంటే దెయ్యం వచ్చిందని మనందరూ తెలుసు కదండి. అంటే వాక్యాలు రిఫరెన్స్ చూపించట్లేదు, టైం లేదు కనుక. సో మనందరికీ ఏం తెలుసండి, దెయ్యం వచ్చింది అని వాళ్ళు భయపడతారు. అప్పుడు యేసుప్రభు వారు అన్న మాట ఏంటండి, ఇదిగో నేను దెయ్యమును కాదు, దెయ్యం వంటి శరీరమును మాంసమును నాకు లేవు చూడండి అంటాడు. అంటే దెయ్యానికి ఏముంటుందండి, క్షమించాలి, దెయ్యానికి శరీరమును మాంసమును ఉండవు కానీ మరి నాకైతే ఉన్నాయి అంటాడండి. మీకు అర్థమవుతుందా? క్షమించాలి. ఓకే, ఆయన ఏం చెప్తారండి, చూడండి ఒకసారి నన్ను చూడండి, దెయ్యానికి ఏముంటాయండి, దెయ్యానికి ఏముంటుంది చెప్పండి, శరీరం. దెయ్యానికి ఏం ఉండదు, శరీరం ఉండదు, మాంసం ఉండదు. మరి యేసుప్రభు వారు ఏం చెప్తారంటే దెయ్యానికి శరీరము మాంసము ఉండవు అని చెప్తారండి ఆయన. అంటే ఇప్పుడు ఆయనకు ఏమున్నాయండి అమ్మడానికి, యేసుప్రభు వారికి ఏమున్నాయి మరి పునరుద్ధారం అయిన తర్వాత? శరీరం ఉంది, ఏముంది, మాంసం కూడా ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే పునరుద్ధారం, మరి మనం చనిపోయిన తర్వాత మరి మనం మహిమా శరీరంగా లేవనెత్తబడతాం కదా. మహిమా శరీరంగా లేవనెత్తబడతాం అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే అదొక రకమైనటువంటి మనకు శరీరం ఉండదు, మాంసం ఉండదు ఏమనుకుంటాం, అంతే కదా జనరల్గా మనం అనుకునేది. మరి ఈ శరీరం విడిచిపెట్టేస్తున్నామంటే, మహిమ శరీరం రూపాంతరం చెందుతున్నామంటే మనకి ఏముండదు అనుకుంటాం, శరీరం ఉండదు, మాంసం ఉండదు అనుకుంటాం. కానీ శరీరం ఉంటుంది, మాంసం ఉంటుంది, కానీ అది రూపాంతరం చెందినటువంటి మరి మహిమా రూపం ఉన్నటువంటి శరీరం. ఆ శరీరం ఎలాంటి శరీరం అంటే, ఒకప్పుడు ఆదామును తయారు చేశారు కదండి దేవుడు. పాపం చేయకముందు మరి ఆదాముకి శరీరం ఉంది కదండి. పాపం చేయకముందు ఆదాముకి మరి మాంసం ఉన్నది కదండి. సో అటువంటి శరీరాన్ని మళ్ళీ మనం ఎలా పొందుకుంటామంటే, మునుపటి శరీరాన్ని మనం పొందుకుంటాం, మునుపటి మాంసాన్ని మనం పొందుకుంటాం. అంటే మన శరీర మాంసాలు అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఒకప్పుడు దేవుడు మరి ఆదాము అవ్వలతో ఎలా సృష్టించినప్పుడు వాళ్ళకి ఎటువంటి మరి చావు లేనటువంటి, మరి ఎటువంటి బాధలు లేనటువంటి ఒక శరీరాన్ని ఇచ్చాడో, మరి అటువంటి శరీరాన్ని మళ్ళీ మనం తిరిగి పొందుకుంటాం అన్నమాట. సో మరి యేసుప్రభు వారు, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, మీ అందరికీ తెలిసిన రెఫరెన్స్ చూపించట్లేదు. మరి యేసుప్రభు వారు ఆ శరీర మాంసంతో ఉన్నప్పుడు ఆయనకి ఆకలేస్తుందా? వేస్తుందండి. అంటే మహిమా శరీరం కదా, మరి ఆకలేస్తుంది కదా. మనకి ఏంటంటే ఏముండవండి, జీవ దప్పికలు ఉండవని కొంతమంది అంటూ ఉంటారు కదా. మరి ఆకలేస్తుందా అండి? ఆకలేదండి, ఇంకా అలా తిరిగేస్తూ ఉంటాను అనమాట ఆ శరీరం. అంతేనండి. ఏంటంటే ఆకలేస్తుంది. మీకు అర్థమవుతుంది. మహిమా శరీరానికి కూడా మరి అంతే కదండి. మహిమా శరీరం అంటే యాక్చువల్గా మనం జాగ్రత్తగా చూసుకుంటే, మనం ఒకప్పుడు ఇశ్రాయేలు ఏం తిన్నారండి, మరి మన్నా అంటే ఏం ఆహారం అది, దూతలు తినేటువంటి కొద్ది ఏం ఆహారం అంటే కొద్దిగా అది కరెక్ట్ లేండి. ఓకే, ఏం ఆహారం అంటే ఏం ఆహారం అండి అది, దేవదూతులు తినేటువంటి ఆహారం. మరి మనకి కూడా దేవుడు పరలోకంలో కానీ మరి అలాగే పరదేశంలో కానీ ఏముంచాడంటే జీవజలాలు ఉంచాడు. జీవజలాలు ఎందుకంటే మనకి దాహేస్తుంది, ఆకలేస్తుంది. అర్థమే కదండి, అంతే కదా. ఓకే, మరి యేసుప్రభు వారు అందుకే శిష్యులకు కనబడ్డ తర్వాత నాకు ఆకలేస్తుందని మీకు గుర్తుందండి, ఇన్సిడెంట్ గుర్తుంది కదా. ఇంకా రిఫరెన్స్ వద్దు, మనకి టైం లేదు. సో అంటే ఆయనకి ఆకలేస్తున్నప్పుడు ఆయన ఏం తిన్నాడండి, రొట్టె చేపలు కూడా తిన్నాడు. అప్పుడు ఏంటి, లేవనెత్తబడిన తర్వాత మీకు అర్థమవుతుందా, ఆయన లేవనెత్తబడిన తర్వాత శిష్యులతో కలిసి కూర్చుండి ఆయన ఏం తిన్నాడు, చేపలు రొట్టెలు కూడా తిన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన మహిమా శరీరాలుగా రూపించినా కానీ మనకి ఏముంటుంది, ఆకలి దప్పికలు ఉంటాయి. కానీ మనం అప్పుడు తినేది ఎలాంటి ఆహారం తింటామంటే, అంటే మనం జీవజలాల ఆహారం తింటాం. కాబట్టి మనం ఇది యాక్చువల్గా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇది ఏం పునరుద్ధారం అండి, జీవ అంటే మన దాంట్లో ఏముంటుందండి,
పునరుద్ధానం, జీవం ఉంటుంది మనకి. జీవం లేకపోతే అసలు మన దాన్ని ఏమంటారండి? జీవం నిర్జీవం అంటారు కదా. నిర్జీవం అయింది ఎప్పుడైనా కదులుతుందా? కదలదు కదా. ఈ లోకంలో మనం చూసుకుంటే జాగ్రత్తగా మీరు గమనిస్తే చెట్లు కానీ జంతువులు కానీ మనకు ముఖ్యంగా మానవులు కానీ ప్రతిదీ కూడా ఏముంటుందండి? జీవం ఉంది. ఈ జీవం అనేది ఉన్నది. ప్రతిదీ కూడా ఏం చేస్తుందండి? చలనం ఉంటుందని చెప్పి సైన్స్ కూడా చెప్తుంది కదండి. మరి జీవ పునరుద్ధానం అంటే మనం పునరుద్ధానం పొందిన తర్వాత మనకి ఏమొస్తుందని మళ్ళీ నూతన జీవితం వస్తుంది అనమాట. ఓకేనండి. మరి మనకి అందరికీ తెలిసిందే జీవ పునరుద్ధానం అనేది. మరి తీర్పు పునరుద్ధానం ఏంటో చూద్దామండి. తీర్పు పునరుద్ధానం ఎవరైనా చెప్పండి. తీర్పు పునరుద్ధానం అంటే దేవుడు తీర్పు చెప్పిన తర్వాత చెప్పండి. తీర్పు చెప్పిన తర్వాత ఓకే, ఒకసారి మనం చూద్దాం. అది చూసే ముందు రెండవ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 చదువుదాం త్వరగా. అయితే చదవండి. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో నశించి పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు ఓకే ఇవన్నీ లయమైపోతున్నవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు పరిశుభ్రమునట్టు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ జాగ్రత్తగా వారై ఉండవలెను. చాలు. ఇక్కడ ప్రభువు దినము ఎలా వస్తుందండి? దొంగ వచ్చినట్లు వచ్చును. మరి యేసు ప్రభు వారు ఎలా వస్తారు? అందరికీ తెలిసేలా వస్తాడా? తెలియకుండా వస్తాడా? తెలియకుండా వస్తాడా? చెప్పండి. తెలియకుండా వస్తాడా అండి? ఒక దొంగ వలే వస్తాడు. ఆయన దొంగ. మరి దొంగ వలే ఓకే. అంటే ఆయన ఎవరు లేనప్పుడు వచ్చినట్టే, ఎవరు లేనప్పుడు వచ్చేసి వెళ్ళిపోతాడండి ఆయన. అర్థం అది కాదు. ఓకే, కరెక్టే. అర్థం అది కాదు. దొంగ వలే వస్తున్నాను అంటే చాలామంది ఏమనుకుంటారంటే దొంగ వలె వస్తున్నానంటే దొంగ ఏంటి? మనకి ఇప్పుడు ఇంట్లో మనం దొంగతనం చేస్తున్నప్పుడు దొంగ తెలిసే వస్తాడా? తెలియక వస్తాడా? ఆబ్వియస్గా మనకు తెలిసి ఏంటంటే తెలియక వస్తాడు. మరి తెలియకుండా వెళ్ళిపోతాడు. అంతే కదా. దొంగతనం చేసినాడు, మరి వెళ్ళిపోతున్నప్పుడు తెలియకుండా వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు హాయ్ బాయ్ చెప్పి వెళ్తాడా? చెప్పకుండానే వెళ్ళిపోతాడు. సో మరి చెప్పకుండానే వెళ్ళిపోతున్నప్పుడు మరి ఇక్కడ యేసు ప్రభు గారు చాలామంది అర్థం చేసుకుంటే దొంగ వలె వస్తారంటే ఎవరికి తెలియకుండానే వస్తాడేమో అని అనుకుంటారు. కానీ దొంగ వలె రాడు. అంటే దాని అర్థం ఏంటంటే సిస్టర్ చెప్పినట్లు దాని అర్థం ఎవరికి కూడా తెలియని సందర్భంలో వస్తాడు. ఇదంతా మన అందరికీ తెలిసిందే కదా. మరి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎలా వస్తాడండి? మేఘారుడు ఎలా వస్తాడండి? మహావేంద్రముతోని దేవదూతల బూరల శబ్దములతోని. అంటే ఎలా వస్తాడండి? పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటూ వస్తాడు. మామూలుగా రాడండి. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడండి? చాలా పెద్ద. మీకు అన్ని వాక్యం తెలిసి కనుక రెఫరెన్స్ చూపించట్లేదు, మీరు చదివే ఉంటారు కదా ఈ వాక్యాన్ని. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడండి చెప్పండి? పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుని వస్తాడనమాట. ఆయన పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆయన దొంగలా రావట్లేదు. దొంగలా వచ్చేది ఎవరికంటే యేసు ప్రభు వారిని తెలుసుకో లేని వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అంటే ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ వాళ్ళకి మటుకు ఎలా ఉంటుందంటే దొంగలా వచ్చినట్లుగానే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారండి? ప్రతి నేత్రము చూస్తుంది అన్నారు. గుర్తుందండి? కానీ వాళ్ళు చూస్తారు. ప్రతి నేత్రము చూచును. మరి యేసు ప్రభు వారు పొడిచిన వారిని చూచును అంటే యూదులు చూస్తారు. మరి యేసు ప్రభు వారిని ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు ఏం కొట్టుకుంటారు? రొమ్ము కొట్టుకుంటారండి కదా. మరి రొమ్ము కొట్టుకుంటారు. మరి ఇలా చూస్తే కనుక ప్రపంచం మొత్తం కూడా యేసు ప్రభు వారి రాకడ అయితే ఉంది. మరి
యేసుప్రభు వారు రాకడ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం కనబడుతుందండి? భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, మహాధనుతో. ఇక్కడ చూడండి, మళ్ళీ పైకి వెళ్తే కనుక పంచభూతములు, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును. ఆకాశం ఉంటుందా? గతించిపోవడం అంటే ఏమవుతుందండి? గతించిపోవడం అంటే ఏమవుతుంది? ఆకాశం అంటే మనకు చాలా ఆకాశాలు ఉన్నాయండి. ఆకాశాల్లో చాలా ఆకాశాలు ఉన్నాయి. మహా ఆకాశాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి ఆకాశం గతించిపోద్ది. మరి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. అంటే ఇక్కడ పంచభూతాలు ఏంటి చెప్పండి ఒకసారి? గాలి, నీరు, అగ్ని, ఆకాశం, ఇంకా పదార్థం. ప్రకృతి అంటే పదార్థం. ఇలా పంచభూతాలు మనం తెలుసు కదా, అవన్నీ ఏమవుతాయండి? లయమైపోతాయి. లయమైపోతాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈ పంచభూతాలు అనేవి భూమి మీద ఏమీ ఉండవు. మరి భూమి ఎలా ఉంటుందండి? భూమి దాని మీద కూర్చుని కాలిపోవు. అంటే ఇప్పుడు భూమి ఎలా ఉంటుంది? భూమి ఉంటుందా? భూమి ఉంటుందా? భూమి కాలిపోతుందంటే బుడిద అయిపోయి ఏం మిగలదంటారా? సగం కాలిపోయి కొంతవరకు వచ్చింది, సగం కాలిపోయి సగం మిగులుతుంది. అంటే ఎలా చాలా మంది ఏమంటారంటే భూమి మొత్తం లయమైపోతుంది అనుకుంటాం కదా. ఇక్కడ లయమైపోతుంది అంటే పంచభూతాలు. ఇప్పుడు మనకి చంద్రుడి మీద ఉన్న ఏమున్నాయండి? చంద్రుడి మీద నీరుందా? గాలి ఉందా? అగ్ని ఉందా? అక్కడ స్పేస్ ఉందా? ఏమీ లేదు కదా. అంటే ఈ పంచభూతాలు అక్కడ మనం అర్థం చేసుకోవడానికి అక్కడ ఏమీ లేవు. అంటే చంద్రుడు ఈ రోజు ఉన్నటువంటి కొన్ని గ్రహాలు ఎలా అయితే ఉన్నాయో నిర్జీవంగా, భూమి కూడా ఎలా అయిపోద్దండి? నిర్జీవంగా. మళ్ళీ ఆదిలో ఉన్నటువంటి అంటే భూమి నిరాకారంగాను నిర్జీవంగాను ఉన్నట్లుగా మనం చదువుతాం కదా. మరి అటువంటి భూమిగా తయారైపోద్ది అనమాట. మీకు అర్థమవుతుందా? అంటే మరి అటువంటి భూమిగా తయారైనప్పుడు మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులు అలాగే భూమి మొత్తం అలాగే అయిపోతే మరి భూమి మీద మనుషులు ఏమవుతారు? చనిపోతారు కదండి. చనిపోతారు లేదా? చనిపోతారు కదండి. జాగ్రత్తగా ఈ పాయింట్ గమనించండి. చనిపోతారు కదా. మరి చనిపోతున్నప్పుడు మీరందరికీ తెలుసు, మరి దేవుడు యేసుప్రభువు వారు రెండో రాకడ వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనేది ఉంది. అందరికీ తెలుసు, మనం చదువుకుని విన్నాం కదండి. మరి 1000 ఏళ్ల పరిపాలనలో చాలామంది ఏమనుకుంటారంటే ఆయన 1000 సంవత్సరాలు మనం పైకి తీసుకెళ్ళిపోయి ఆకాశం మీద అక్కడ మనం పరిపాలిస్తూ ఉంటాడు, కింద ఏముంటుందండి భూమి మీద మనుషులు జీవిస్తూ ఉంటారు అని చాలామంది అనుకుంటారా లేదా? అనుకున్నారా? మరి యేసుప్రభువు వారు రెండో రాకడలోనే వచ్చినప్పుడు భూమి మొత్తం ఇలాగా మీకు నాశనం అయిపోతే ఇంకా భూమి మీద మనుషులు ఎవరు ఉంటారు? అంటే పరిశుద్ధులందరూ కూడా ఏమవుతారండి? పరిశుద్ధులు యేసుప్రభువు వారి నామమున ఎవరైతే మరి రక్షణ పొందుతారో వాళ్ళందరూ కూడా మనందరం కూడా ఏమవుతామండి? ఎత్తబడి మరి ఆయన ఎక్కడికి ఎత్తబడతామంటే మధ్యాకాశానికి ఎత్తబడి యేసుప్రభువు వారి యొక్క మరి పరలోకంలో ఆయనతో మనం ఆయన సన్నిధి అనుభవిస్తాం అన్నమాట. ఏమనిపిస్తుంది? ఆయన సన్నిధి అనుభవించి అక్కడ ఏం జరుగుతుందంటే రాజ్యపాలన జరుగుతుంది. పరిశుద్ధులు మరి మనం చూస్తే కనుక మనల్ని పిలిచిన వాడు యథార్థవంతుడు. మనల్ని ఎలా పిలిచాడు? మనం చీకట్లో ఉండక వెలుగు సంబంధికులుగా, మనల్ని యాజకులుగా, రాజులుగా ఉండటకు పిలిచాడు. అంటే మనం ఈ రోజున చూస్తే కనుక క్రైస్తవ్యంలో ప్రతి సంఘం కూడా ఒక రాజ్యం, మరి దానికి రాజు ప్రభువారు. అలాగే అన్ని సంఘాలు కలుపుకుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలుపుకుంటే అన్ని రాజ్యాలు కదండి. ఈ రోజున మరి ప్రపంచంలో ఉన్నటువంటి అధిక శాతం ఎవరంటే క్రైస్తవులు అండి. అంటే ఈ రోజున మరి యేసు ప్రభు వారు ఎలా పాలిస్తారండి? ఆయన యేసు ప్రభు వారు ఆయన రాజులకు రాజుగా ఉండి ప్రపంచం మొత్తం క్రైస్తవ్యంలో మనం ఈ 10 మంది ఒక సంఘం, పక్కలో అదొక సంఘం. అంటే దీనికి రాజు ఎవరంటే మరి ఎవరండి? రాజు యేసు ప్రభు వారు. మరి పక్క సంఘానికి రాజు యేసు ప్రభు వారు. ఇలా ప్రపంచంలో అన్ని సంఘాలు కనుక్కుంటే దానికి ఎవరండి రాజు? యేసు ప్రభు వారే. మరి రాజులకు రాజు యేసు ప్రభు వారు. ఇలాగ మన ప్రస్తుతం ఇప్పుడు ఆయన కూడా మనం ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షి వల్ల ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడు? పరిపాలిస్తున్నాడు కదా. మరి
మనల్ని ఏం చేస్తాడు? రాజులు చేస్తా అన్నాడు. మరి ఇక్కడ రాజు యేసుప్రభువు అంటే మనం ఎప్పుడు రాజు అవుతాం? మనం ఎప్పుడు రాజు అవుతామండి? అంటే అందరం రాజులు అవ్వం, కానీ ఆయన యందు ఎవరైతే నలగగొట్టబడి మరి అది క్రూరంగా చంపబడతారో, ఆయన కొరకు ఎవరైతే చనిపోతారో ఏమవుతారండి? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాజులయ్యి మరి 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు పరిపాలిస్తారనమాట. అర్థమవుతుందండి? మనం ఎవరంటే రాజు అయిన యాజక సమూహం మనం. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన పరిపాలన 1000 ఏళ్ళ పరిపాలనప్పుడు భూమి ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో మనకి ఎలా ఉంటుంది? భూమి ఎలా ఉంటుందంటే నిరాకారంగానే, మళ్ళీ ఎలా అయిపోతుందా? మునుపటి భూమి మీద మనుషులు ఎవరో ఉండరు. మరి భూమి మీద మనుషులు అందరూ అనీతి మంతులే. చనిపోయే వాళ్ళందరూ అనీతి మంతులే కదా? చనిపోయే వాళ్ళందరూ అనీతి మంతులే కదండి. ఓకే, మరి చనిపోయిన వాళ్ళు అనీతి మంతులు, మరి వీళ్ళు లేవనెత్తబడతారా? లేవనెత్తబడతారండి? ఎందుకు లేవనెత్తబడతారు అండి? ఇలా చెప్పాం కదా, తీర్పు పునరుద్ధారం కదా. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం త్వరగా చదివేసుకుందాం. టైం లేదు, చాలా ఉన్నాయి అంశాలు. మధ్యలో ఒకటి లింక్ ఈజీగా చెప్పలేం. సో ప్రకటన గ్రంథం 24 నుంచి 15 ఎవరైనా చదవాలి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 నుంచి 15. చాలా ఒకసారి ఆపండి, మళ్ళీ చదువులు. కానీ ఒకసారి మీరు చదివినట్లయితే ఇక్కడ శిరచ్ఛేదం చేయబట్టి వారి ఆత్మను సూచిస్తుంది. అంటే ఎవరండి? ఇందా చెప్పినట్లు వాళ్ళే మనకి రాజ్యాన్ని పరిపాలన, మరి 1000 ఏళ్ళ పాలన రాజ్యాన్ని పరిపాలించేది. మరి ఇంకొక వాక్యం చదివినట్లయితే, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. కడమ మృతులు అంటే ఎవరండి? కడమ మృతులు అంటే ఎవరు? మిగిలిన వారు. కృష్ణ బాగా చెప్పారు. కడమ మృతులు ఎవరంటే పరిశుద్ధులుగా మనం అందరం కూడా యేసుప్రభువుని నమ్ముకున్నంత మనం పైకి లేవనెత్త పెడతాం. మరి ఇక్కడ భూమి ప్రచండ వేగంతో లైవ్ అయిపోయినప్పుడు అందరూ ఎవరండి? చనిపోయేవాళ్ళందరూ ఎవరు? అవిశ్వాసులు చనిపోతారు కదా. మరి వాళ్ళ గురించి చెప్తున్నారు. కడమ మృతులు బ్రతకలేదు అంటే మళ్ళీ వాళ్ళు బ్రతకలేదు అంటే వాళ్ళకి ఏముందండి? మళ్ళీ వాళ్ళకి ఏముంది? పునరుద్ధారం ఉంది. చదువుదాం ఇంకా. సో జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే అండి. ఒకసారి ఆపండి. రెండో మరణం ఎవరికి ఉండదండి? మనకే, మనందరికీ. ఏమంటే అందరం వెళ్ళిపోతాం కదా పరలోకం. ఏమండి వెళ్ళిపోతాం కదా, అందరం పరిశుద్ధులమే కదా. మరి అందరం మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా? చెప్పండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. పరిశుద్ధులై ఉందురు. ఏంటంటే మొదటి పునరుద్ధారంలో పాలగు వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. అంటే మరి పరిశుద్ధతకి మరి ఎంత ప్రాముఖ్యత అండి. మనకి రెండో మరణం లేదు. రెండో మరణం గురించి మాట్లాడుకుందాం. మరి పరిశుద్ధతకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు కనుక మరి త్వరగా మాట్లాడేసుకుందాం. ఏంటంటే మనందరికీ తెలుసు పరిశుద్ధత గురించి, కానీ మనందరం పరిశుద్ధంగా ఉంటున్నావా? ఏమండి? మరి అలాగైతే మనం లేవనెత్త పెడతామా? మరి ఇలా వినేవారిగా ఉంటాం, చక్కగా ఇలా వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉంటాం. మరి లేవనెత్త పడకపోతే మనకి మరి అక్కడ మనం ఎవరిలో ఉంటామని మళ్ళీ తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతాం మనం. అంతే కదండి. అంటే మనం ఇక్కడ భూమి మీద నశించిపోతాం. యేసుప్రభువు వస్తున్నప్పుడు రొమ్ము కొట్టుకుంటాం. మళ్ళీ మరి ఏం కొట్టుకుంటాం అంటే, అయ్యో మనం లేవనెత్తలేదు తండ్రి. అప్పుడు ఎంత కొట్టుకున్నా కానీ దాని ప్రయోజనం ఏముంది? ఇప్పుడు సమయం ఉన్నప్పుడే మనం పరిశుద్ధంగా జీవించాలి కదా. పరిశుద్ధతకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, మనం ఈ రోజున ఒక బాత్రూంలో కూర్చొని భోజనం ఎవరైనా చేయగలరన్న వారు చేయొద్దండి. ఎవరన్నా చేస్తారండి? ఎవరన్నా బాత్రూంలో కూర్చొని భోజనం చేస్తారా? అంటే దాని అర్థం ఏంటంటే, ఒక అపవిత్రమైన స్థలంలో మనం ఉండలేమే.
కుళ్ళు కంపు కాలువ పక్కన ఎవరన్నా కూర్చోగలరా? చాపేసి పడుకోగలరా? చెప్పండి, ఎవరన్నా పడుకోగలరా? పెంట కుప్ప మీదకి వెళ్ళి పక్కన ఎవరన్నా చక్కగా అక్కడే నివాసం ఏర్పరచుకోగలరా? అరే మనమే ఈ యొక్క మనకి కనబడేటువంటి ఒక కంపులో మనం ఉండలేకపోతున్నామే. మరి దేవుడు మనం ఎలా కనబడతాం? మనం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయంటే మన కంపు మనకి తెలియదు, కానీ ఎవరు తెలుస్తుంది అంటే దేవుడు తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే అనీతి పరులకు, మరి మూర్ఖులకు, మరి పరిశుద్ధంగా లేనటువంటి వారి అపవిత్రులకు వాళ్ళ కంపు వాళ్ళకి తెలియదు. అంతే కదండి. పందికి తెలిసే పందికి తెలుసా? తెలియదు. మరి పెంట మీద ఉన్నటువంటి వారు పెంట మీద కొంతమంది ఉంటారు, వాళ్ళ కంపు వాళ్ళకి తెలుస్తుందా? పక్కన మనకి స్మెల్ వస్తుంది. వాళ్ళు స్నానం చేయలేదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి స్నానం చేయలేదు అనుకుంటాం. ఆ కంపు మరి వాళ్ళకి వస్తుందా? వాళ్ళకి రాదు. ఎందుకంటే ఎందుకు రాదు? వాళ్ళు మన దృష్టిలో అపవిత్రంగా ఉన్నారు. కానీ మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే అపవిత్రంగానే ఉంటున్నాం. అంటే మనకి తెలిసినటువంటి ఈ కంపే మనం భరించలేకపోతే దేవుడు మన కంప ఎలా భరిస్తాడు? అర్థమైందండి. అంటే పరిశుద్ధంగా ఉండడానికి మనం చాలా వరకు ప్రయత్నం చేయాలి. మరి ప్రయత్నం చేయాలి, దాన్ని సాధించుకోవాలి. ఎందుకంటే మనం తీర్పు పునరుద్ధరణలోకి వెళ్లకుండా జీవ పునరుద్ధరణలోకి వెళ్ళాలంటే పరిశుద్ధతకు అంత ప్రాముఖ్యం ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధంగా జీవిస్తామని వాళ్ళందరూ చేయొద్దండి. అందరూ థ్యాంక్స్ అండి మీరు ఎత్తినందుకు. మానేస్తారు కదా ఇది, మళ్ళీ వెళ్ళరు ఇంకా. మరి పరిశుద్ధంగా జీవించాలంటే మనం చాలా వదులుకోవాలండి, వదులుకోవాలి, త్యాగం చేయాలి. ఈ త్యాగాలన్నీ రేపు పొద్దున మనం జీవ పునరుద్ధరణకి వెళ్ళిన తర్వాత అక్కడ జీవజలం తాగుతున్నప్పుడు మనకి ఏ జలాలో గుర్తుకు రావు. ఏంటంటే అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తేనే మనం నిత్య జీవితంలో మనం మహాదానం చూద్దాం. టైం ఉంటాయి కనుక మనం అన్ని చూద్దాం. ఒకసారి మనం కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ చదవండి, ఆరో వచనం. వీరు దేవునికి క్రీస్తునికులు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు. చదివారు కదండి. మొదటి పునరుద్ధరణ మళ్ళీ చదువుతున్నాడు 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధరణలో పాల్గొని వారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణం అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తులకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. మీకు అర్థమైందండి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? మనల్ని యాజకులుగాను రాజులుగాను ఆయన పిలుచుకున్నాడు. ఇప్పుడు మనకి ఆ ఆధిక్యత ఇస్తాడనమాట. మరి కంటిన్యూ చేయండి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను చెరలో నుండి విడిపింపబడును. చదవండి ఎవరన్నా. చదవండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. జాగ్రత్తగా వినండి. ఆవిడ చదువుతున్న ఎందుకు సామానంటే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను టైం లేదు కనుక చాలా వరకు కూడా కొన్ని మనకు తెలిసిన స్కిప్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చదివామండి? సాతాను ఏమవుతాడండి? ఇంకా మనం ఈ మధ్యకాలం చాలా జరుగుతాయి, అన్నీ మనకు తెలిసినవి. కాకపోతే మనకి పాయింట్కి వద్దాం కాబట్టి. సో సాతాను ఏమవుతాడండి? సాతాను మరి 1000 సంవత్సరాలప్పుడు సాతాను ఏం చేస్తాడంటే బంధింపబడతాడు కదా, మనందరూ తెలుసు కదండి. బంధింపబడతాడు. మరి బంధింపబడిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందండి? ఇక్కడ మీరు చదివినట్లయితే, మరియు ధవలమైన మహాసింహాసనం దాని యందు ఆశ్రయుడైన ఒకరిని చూచితిని. భూమాకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటి నిలువ చోట కనబడకపోయాను.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనందు వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముందు రాయబడి ఉన్న వాటిని తమ కీడు చెప్పున మృతులు తీర్పు పొందుతిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళంలో వాటిని వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన కీడు చెప్పున తీర్పు పొందును. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మనం భూమి అనుకున్నాం కదండి. భూమి, ఆ భూమి మీద మళ్ళీ ఎవరు వస్తారండి? భూమి మీదకి ఎవరు వస్తారు? మళ్ళీని పునరుద్ధారమైన చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ పునరుద్ధారం చెందుతారండి. ఎవరైతే యేసుప్రభు వారిని నమ్మరో, మరి భూమి నిరాకారంగా ఉంది కదా, మళ్ళీ ఏమవుతుందంటే భూమి మీద చనిపోయిన ప్రతి అవిశ్వాసులు కూడా లేవనెత్తబడతారు. ఎప్పుడంటే మరి 1000 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత. ఇదంతా మీకు షార్ట్ కట్లో చెప్పేస్తాను. 1000 సంవత్సరాల పాలన. అందుకే మీరు మళ్ళీ మీరు ఈ వచనం చదివినట్లయితే ఇందాక మీరు చదివారు కదా, 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసిన 1000 సంవత్సరాలు గడిచి వరకు, ఏంటంటే 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బతకలేదు. 5వ వచనం చదువుతున్నానండి. 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు బతుకుతారని అర్థం? 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు బతుకుతారు. అంటే అప్పుడు బతుకుతారు. అంటే వాళ్ళు కూడా పునరుద్ధానం చెందినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారండి? పునరుద్ధానం చెందినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారండి? అయ్యో మేము మరణం జయించేసాం అనుకుంటారా లేదా? వాళ్ళకి తెలియదు తీర్పు పునరుద్ధానంలోకి వెళ్తామన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మరణాన్ని జయించేసాం కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎలా బతుకుతారండి? వాళ్ళు మళ్ళీ పాపపు మళ్ళీ పనులన్నీ మామూలే. కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వాళ్ళకి తీర్పు ఉంటుందంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ దేవుడికి మళ్ళీ 2 రాకడలు ఉన్నాయండి. మనందరికీ తెలుసా? ఒకటి యేసుప్రభు వారు రాకడా, మన ప్రభువు రాకడా. 2 దేవుడు రాకడా. చూద్దామండి, రేపు చూద్దాం. మరి అన్ని ఒకేసారి చెప్పలేం కనుక చూద్దాం. ప్రభువు రాకడా, దేవుని రాకడా. అంటే ప్రభు అంటే ఎవరండి? యేసుక్రీస్తు. మరి దేవుడు అంటే మన తండ్రి అయిన దేవుడు. మన తండ్రి అయిన దేవుడు యేసుప్రభు. మళ్ళీ యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎవరితో వస్తారంటే దేవదూతలతో వస్తాడు. మరి నెక్స్ట్ మళ్ళీ 3వ రాకడలో, అంటే మనం మాట్లాడుకోవడానికి అర్థం చేసుకోవడానికి 3వ రాకడలో మరి యేసుప్రభు వారు తండ్రి ఎవరితో మొత్తం అందరూ వచ్చేస్తారు, దిగిపోతారు. ఇంకా చూద్దాం. సో మరి అప్పుడు ఏం జరుగుతుందంటే తీర్పు ఏం జరుగుతుందండి? అప్పుడు అక్కడ తీర్పు జరుగుతుంది. అది తీర్పు పునరుద్ధానం అన్నమాట. అంటే అప్పుడు షార్ట్ కట్లో చెప్పేస్తారంటే మన ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే మృతులందరూ కూడా దేవునికి అప్పగింపబడతారు. ఎలా అప్పగింపబడతారు అంటే ఒకసారి జాగ్రత్తగా చదవండి. 13వ వచనం, ఒకసారి 12వ వచనం చివరిని చదువుదామండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళము లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించను. ఇక్కడ మీరు జాగ్రత్త చదివితే మరణమును పాతాళ లోకమును అంటే 2 ఉన్నాయి. మీకు ఏమర్థమవుతుందంటే మరణం అంటే ఏంటి? మరణం అనేది మనకి కనిపిస్తుందా? కనిపించదు. కానీ మరణమును అన్నాడంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే మరణమును అనేది ఒక పెద్ద, అంటే ఇప్పుడు సాతాను ఎలా ఉంటాడంటే ఒక పెద్ద ఆది అందు ఉన్నటువంటి ఘటసర్పం వలె ఉంటాడు సాతాను. మరి మరణమును అంటే మరణం కూడా ఒక ఎలాగంటే ఒక మనం ఊహించలేదు. అది జనరల్గా మీరు ఊహించుకుంటే ఏదైనా ఒక పదార్థం ఊహించుకుంటాం, ఒక లిక్విడ్ అంటే ఒక వాటర్ ఊహించుకుంటాం, గాలి, పంచభూతాలు ఊహించుకుంటాం మనం. మరి మనకి ఎందుకంటే మనం మా సృష్టిలో కనబడుతున్న ఇవే కనుక, అంటే మన శరీరంలో కూడా ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. అంతే మనం ఆలోచన మనం చూసేది కూడా పంచభూతాలతోనే మనం మిలితమై ఉంటాం. దానికి బియాండ్ మనం ఆలోచించలేదు, ఎందుకంటే మనం వాటిని చూడలేదు కనుక. కానీ మరణం అనేది ఎలాగంటే అది పంచభూతాలతో చేసింది కాదు. కానీ మరణం అనేది చెప్పాలంటే అది మనం ఆలోచించాలంటే అది దానికి ఏదో ఒక ఆకారం కానీ, దానికి ఏదో ఒక
ఏదో ఒకటి ఉంది. అది మనం గమనించాలి. అందుకే దేవుడు ఏమన్నా ఇక్కడ ప్లూరల్ అంటే ఏంటంటే రెండు కింద ఎలాగా మీరు చూస్తే కనుక ఇక్కడ మరణమును పాతాళ లోకమును రెండు. పాతాళ లోకం ఎలా ఉంటుందండి మనం చదువుకున్నాం కదా ఇదివరకు చాలా మనం ఒకప్పుడు కింద సంవత్సరం మనం పాతాళ లోకం గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ టైం ఉంటే కనుక ఈ సంవత్సరం కూడా మాట్లాడుకుందాం. పాతాళ లోకం ఎలా ఉంటుందంటే అది ఒక చాలా పెద్ద అగాధంలో నరకం అనేది ఉంటుంది. అంటే ఆ అగాధం పాతాళ లోకాన్ని కూడా ఏం చేస్తారండి, పాతాళ లోకాన్ని కూడా నాశనం చేస్తారు. ఎందుకంటే పాతాళ లోకంలో ఏముంటాయండి, పరదేశం ఉంటుంది, నరకం ఉంటుంది. మరి అక్కడ పరదేశంలో ఆల్రెడీ మనం ఇక్కడ లేవనెత్తబడినప్పుడు పరదేశంతో సంబంధం, ఇంకా పరదేశం మనకి ఉపయోగం లేదు. మరి నరకంలో ఇక్కడ ఏంటంటే నరకంలో ఎవరుంటారండి, నరకంలో ఎవరుంటారు అండి? అంటే మరి తీర్పు పునరుద్ధానం చనిపోయిన అందరూ మరి నరకం వెళ్ళిపోయిన తర్వాత మరి నరకంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ వస్తారండి? మరి యాక్చువల్ చెప్పాలంటే ఈ తీర్పు పునరుద్ధానంలో భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతున్నప్పుడు మరి భూమి మీద ఎవరు వచ్చారండి? ప్రతి దుర్మార్గుడు ప్రతి ఒక్కరు వచ్చేసారండి. మీకు అర్థమవుతుందా? భూమి మీద ఈ యొక్క తీర్పు పునరుద్ధానం ఎవరెవరు లేస్తున్నారు? దుర్మార్గులే, దుష్టులే, వాళ్ళందరూ లేచిపోతారు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళందరూ లేచిపోయి మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారండి? నరకం నుంచే కదా వస్తారు. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడ పెట్టారు? నరకం నుంచి మళ్ళీ ఇక్కడ లేవనెత్తబడతారనమాట. మళ్ళీ భూమి మీద ఎలా ఉంటుందంటే దుష్ట పాలన ఉంటుంది. ఇంకా దుష్టులందరూ ఏకమైతే ఎలా ఉంటుందండి? ఇంకా దుష్ట పరిపాలన, దుష్ట పరిపాలన మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, భూమి మీద కొనసాగుతుంది. కాబట్టి మరి ఇంకా మరణం, పాతాళ లోకము వాటి వశంలో మృతులను అప్పగించను. అంటే ఇంక వాటిని ఏం చేస్తుందంటే అప్పగించేస్తుంది అనమాట. సో వారిలో ప్రతి వాడు తన క్రియలో చెప్పున తీర్పు పొందును. తీర్పు పొందును అంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది ఇదివరకు ఒక క్వశ్చన్ వేసారు ఎవరు, అదే ఇది అనుకుంటా. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కదా, మరి యేసుప్రభు వారు తెలుసుకోకుండా అంటే చాలా భూమి మీద మనకంటే అసలు చెప్పండి క్రైస్తవుల కంటే వాళ్ళే పవిత్రంగా పరిశుద్ధంగా దేవునికి అనుగుణంగా జీవించారు. కానీ వాళ్ళు యేసుప్రభు వారిని అంగీకరించలేదు. అంతే కదండి. మరి మహానుభావులు చాలా మంది మన పేరు చెప్పుకోకూడదు, కానీ మనం చెప్పుకుంటే కనుక అంబేద్కర్ మరి యేసుప్రభు వారిని మనసులో అంగీకరించినా కానీ బాహాటంగా అంగీకరించలేదు. మరి మంచి క్రియలు చేశారు ఎంతో మంది. మరి ఆయన నరకానికి వెళ్ళిపోతాడా, నరకంలో నాశనం వేసుకుంటాడా? అంటే మంచి క్రియలు చేసిన వారందరికీ కూడా ఏమవుతుందంటే మళ్ళీ తీర్పు పునరుద్ధారం. అప్పుడు తీర్పు పునరుద్ధారాన్ని దేవుడు ఏం చేస్తాడండి, వారి క్రియలు చెప్పున. ఇక్కడ సరిగ్గా చదవండి, మరి ఈ 11వ వచనం చదవండి మళ్ళీ ఒక్కసారి. తన క్రియలు చెప్పున అంటే మనందరం ఏంటంటే విశ్వాసం మూలంగా పరిశుద్ధంగా మనం అయ్యాం, కానీ మరి ఇక్కడ క్రియలు చెప్పున తీర్పు పొందుతారనమాట. మరి దేవుడు అక్కడ ఫైనల్ ఫిల్టరేషన్లో కూడా ఎక్కడేంటంటే మళ్ళీ కాకపోతే ఈ లోపల నరకంలో ఎంత వేదన అనిపించాలి మనం, మామూలు వేదన కాదండి. ఎప్పుడు తీర్పునదాన్ని 1000 సంవత్సరం తర్వాత మళ్ళీ మనం తీర్పునదానం వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా నరకంలో మహావేదన. ఇవన్నీ తప్పించుకోవాలంటే యేసుప్రభు వారిని అంగీకరించి పరిశుద్ధంగా జీవిస్తే మనం ఈజీగా ఈ నరకం నుంచి తప్పించుకోవచ్చు అనమాట. అర్థమైందండి? నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలండి మళ్ళీ చెప్పండి సార్. అందరూ యేసుప్రభుని అంగీకరించాం కాబట్టి యేసుప్రభుని అంగీకరించాలని చెప్పకండి. పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. మనల్ని పిలిచిన వాడు యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టాడు. మీరు జాగ్రత్తగా ఒక వచనం చదివితే కనుక మరి యేసుప్రభు వారు ఆయన నోటితో ఆయన చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను సత్యంని గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టుతిని అని ఎవరు చెప్తారండి? పొంతి పిలాతుతో చెప్తాడు. నువ్వు రాజుగారు అడిగినప్పుడు, అవును నేను రాజుని, నేను సత్యంని గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టుతిని, అందుకే ఈ లోకానికి వచ్చింది అంటే మన దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనం అసత్యంగా ఉంటే మనం ఆయన తీసుకుంటాడా అండి? ఇందాక మనం చెప్పినట్టు మనం అపరిశుభ్రత మనం ఉన్నప్పుడు ఆయన మనం తీసుకుంటాడా? తీసుకోడు కదా. కాబట్టి మనం అలా ఉన్నప్పుడే మనం ఈ నరకాన్ని నుంచి తప్పించుకోగలం. మరి ఈ నరక వేదన నుంచి మరి రెండో మరణం అప్పుడు తీర్పు పునరుద్ధానంలోకి మనం వెళ్తే కనుక ఈ లోపల మనం ఎంత బాధ అనుభవించాలంటే ఆఫ్టర్ ఆల్ మనం 80 సంవత్సరాలు ఈ జీవితంలోనే మనకు ఒకసారి వేదనకి వెళ్ళినప్పుడు ఎందుకు జీవితం అనిపిస్తుంది.
మరి నరకంలోకి వెళ్తాం సార్. మనం నరకం కూడా పరిశీలిద్దాం నెక్స్ట్ టైం టైం ఉన్నప్పుడు. కాబట్టి మనకి ఎన్ని పునరుద్ధానం ఉన్నాయండి? జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము ఉన్నాయి కదండి. మరి ఇంకొక లాస్ట్ వచనం చదివేసి మనం ముగించేసుకుందాం. 14 వచనం చదవండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే జరిగేది ఏంటంటే ఫైనల్ డిస్ట్రక్షన్ అనమాట. మరి రెండవ మరణం అప్పుడు మరి శాతాన్ని ఏం చేస్తారండి? చూద్దాం, రేపు చూద్దాం టైం ఉంటే. సో మన రెండో మరణంలో మనం ఉండకూడదని మనం అందరం కూడా ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం బతిమాలి అడిగి మన జీవితాన్ని మార్చుకుని మనం సత్యవంతంగా, యథార్థవంతంగా, పరిశుద్ధంగా జీవించినప్పుడే మరి మనం పరిశుద్ధులతో మనం పాలు పొంది మరి 1000 పరిపాలనలో మనం అక్కడ ఉంటాం. అంతేగాని మరి మన తీర్పు పునరుద్ధారం అంటే మరి మరణించడానికి మనం తీర్పు పునరుద్ధారంలోకి వెళ్లకుండా మనందరం తప్పించుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం దేవుని మాట విందాం. ఓకేనండి. ఈ రోజున ఖచ్చితంగా మరి దేవుడు మాతో మాట్లాడాడు మరి మేము మా జీవితాన్ని మార్చుకుంటాం అన్నవారు చెయ్యక్కర్లేదు. కానీ మీ మనసులో కనుక ఖచ్చితంగా మారు మనసు పొందండి. ఓకేనండి. చిన్న ప్రార్థన చేసుకుని. అతి పరిశుద్ధుల ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజున మీరే తండ్రి మాతో మాట్లాడిన మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, వినిన వాక్యం తండ్రి మా జీవితాలు తండ్రి మేము ఫలభద్రంగా తండ్రి మార్చుకుని పరిశుద్ధులుగా తండ్రి, పవిత్రంగా, యథార్థంగా, సత్యవంతులుగా తండ్రి మేము జీవించినటువంటి గొప్ప ధన్యతను దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, మేము నరకంలో ప్రవేశించకూడదు. అలాగే మేము తీర్పు పునరుద్ధానంలో కూడా మేము ప్రవేశించకూడదు తండ్రి. మీ గురించి మేము ఎన్నో మాటలు వింటున్నాం తండ్రి. మరి మాటలు వినలేనటువంటి వారు కంటే మేము ఎంతో అదృష్టవంతులు. ఎన్నో తండ్రి గొప్ప సత్యాలను మాకు మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇన్ని తెలుసుకున్న మేము తెలిసి కూడా తప్పు చేస్తాం తండ్రి. దానికంటే దౌర్భాగ్య స్థితి మాకు లేదు తండ్రి. సహాయం చేయండి తండ్రి. మేమందరం పాపులే తండ్రి. మేమందరం పాపులే తండ్రి. పాపం లేకుండా తండ్రి ఎవరూ లేరు తండ్రి. ప్రతి ఒక్కరూ పాపం చేసేవారు. దయచేసి మమ్మల్ని అందరినీ తండ్రి మీ కృపతో తండ్రి, మీ యొక్క దయతో మమ్మల్ని కనికరించి తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మని మాకు దయచేసి నిత్యము తండ్రి మేము చేసే ప్రతి పనిలోను, ఆలోచనలోని, ప్రతి మాటలోను, ప్రతి క్రియలోను తండ్రి మీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి మేము గ్రహించి అట్టి అపవిత్రమైన పనులు కానీ తలంపులు కానీ మాకు రాకుండా తండ్రి మీరే కావలి ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పట్టుకో నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, ఏ అగలనా నీ మధుర ప్రేమను, యేసు నా చెయ్యి పట్టుకుము, యేసు నా జీవితాంతము. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. లోక సంద్రము నా పైకి
ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన లోక సంద్రమున పైకి ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన నిలువగల నావక నిమిషమైనను యేసు నా చెయ్యి విడచిన యేసు నా చెయ్యి విడచిన చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమైనా టైం అయిపోయిందండి ఈరోజు? సరే, త్వరగా అయిపోయింది టైం, సో ముగించేసుకుందామండి. ఏం లేదు, చిన్న గమనిక ఏంటంటే ఈ రోజున మరి వెంట్రపాటి బాలు గారి నిమిత్తం మరి వారంపూడి లక్ష్మి గారు చిన్న పార్టీ చేస్తున్నారు. మరి వారిని వారి కుటుంబాలని మరి మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాలని మనం వారిని మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే అండి. ముగింపు ప్రార్థన అందరూ కళ్ళు మూసినట్లయితే మరి ముగింపు ప్రార్థన చేసుకుని మనం వెళ్ళిపోదామండి. అందరూ కళ్ళు మూసుకోండి. క్షమించాలి, ఒకసారి అందరూ కళ్ళు తెరవండి. ఏం లేదు, ఇందాక వారంపూడి లక్ష్మి గారు పార్టీ ఇస్తానని చెప్పారు కదా, పార్టీ కాదండి, వాళ్ళు వచ్చారు ప్రార్థనా విన్నపం చేశారు. పార్టీ అయితే ఇస్తుంది కనుక విజయ్ గారు ఆవిడే అండి. పార్టీ మీరు ఇస్తారా? ఎక్కవరని వారంపూడి లక్ష్మి గారు మరే. ఓకే ఓకే, క్షమించాలి మళ్ళీ. ఓకే, వారంపూడి లక్ష్మి గారే పార్టీ ఇస్తున్నారు. మరి వాళ్ళ తమ్ముడు వెంట్రపాటి బాలు గారి నిమిత్తం మరి ప్రార్థన చేయమని అడిగారు. మనం సార్ అందరం ప్రార్థన చేసి మరి వారి ఇస్తున్న పార్టీని మనం తీసుకుందామండి. ఓకేనా? సార్ అందరూ కళ్ళు మూసుకోండి. మరి వారి గురించి మనం ప్రార్థన చేద్దాం, తర్వాత ముగింపు ప్రార్థనలోకి వెళ్దాం. అదే జ్ఞాపకం. సార్ అందరూ కళ్ళు మూసుకోండి. చెప్పండి. అతి పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు తండ్రి అద్భుతముగా తండ్రి మా యందు ఉండి నడిపించి ఆశీర్వదించడానికి వందనాలు, స్తోత్రం తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి, వినిన వాక్యం తండ్రి మేము తండ్రి మా జీవితాల్లో తండ్రి మేము మార్చుకుని మాకు తండ్రి ఫలప్రదంగా మా యొక్క జీవితాలను తండ్రి నడిపించినట్టు మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. మరి ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందుల్లో ఎటువంటి ఇరుకులో వారు ప్రయాణిస్తుండగా తండ్రి, వారి యొక్క ప్రతి ఇరుకు ఇబ్బందిని కూడా తీసివేసి తండ్రి సహాయం చేయమని కోరుతాం తండ్రి. మరి తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజున తండ్రి ప్రార్థన విన్నపం కోసం అడిగినటువంటి వారంపూడి లక్ష్మి గారి గురించి కూడా ప్రార్థిస్తాం తండ్రి, సహాయం చేయండి తండ్రి. తండ్రి వారి యొక్క తమ్ముడు వెంట్రపాటి బాలు గారి నిమిత్తం మరి జ్ఞాపకార్థంగా మేము మరి ప్రార్థించమని అడిగారు తండ్రి. మరి చనిపోయిన వారి గురించి మరి ప్రార్థన అయితే కనుక మరి మేమైతే వారి గురించి ప్రార్థన ఏం చేసినా కానీ వారు మరి దేవుళ్ళో ఉండబడితే కనుక ఖచ్చితంగా తండ్రి
తండ్రి మీ యొక్క పరదేశంలో మరి ఉండాలని నమ్ముచున్నాం. సహాయం చేయండి తండ్రి. మరి ఇదిగో తండ్రి, మరి మరి ఇంకెక్కడైనా ఉండగలిగితే కన్నా దానికి తండ్రి, ఎందుకంటే మనిషి జీవించి ఉండగానే వారి యొక్క స్వేచ్ఛని బట్టి తండ్రి వారు ఎన్నుకునేది మరణము మరి జీవము అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ మరి ఎవరూ కూడా దాన్ని తప్పించలేరు. వాళ్ళు మాత్రమే తండ్రి వాళ్ళు తప్పించుకోగలిగేది. ఆ తప్పించుకోగలిగేటువంటి గొప్ప మనస్సు తండ్రి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తండ్రి దయచేసి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క పరదేశులు తండ్రి మేము లేవనెత్తబడినామో సహాయం చేయండి తండ్రి. మరి ఇదిగో తండ్రి, మరి మోరంపూడి లక్ష్మి గారిని వారి కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి తండ్రి. మరి వారి కుటుంబంలో కూడా తండ్రి ఇంకా మరి ఎవరైనా అవిశ్వాసులు ఉంటే గనక తండ్రి వారిని కూడా తండ్రి మార్చి సహాయం చేసి బలపరిచి దీవించి ఆశీర్వదించమని తండ్రి, మీకే మహిమకరంగా తండ్రి మేమందరం బతికేలాగా సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. అతి పరిశుద్ధుల ప్రేమగల మా పరమ తండ్రి, ఇదిగో తండ్రి మరి ఇంకా అనేక మంది తండ్రి ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి సహాయం చేయండి తండ్రి. మరి రాసిన వారిని బట్టి కూడా తండ్రి మరి మంచి రిజల్ట్ వచ్చేలాగా తండ్రి సహాయం చేసి తండ్రి మరి గొప్పగా తండ్రి వారు జీవితాలు కట్టుకునేటువంటి గొప్ప రిజల్ట్స్ వారికి దయచేయమని కోరుతాం తండ్రి. మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా తండ్రి బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఉండే శక్తిని సహాయాన్ని నడిపింపును దయచేసి తండ్రి. మరి వారు చక్కగా చదివేటువంటి గొప్ప మనసును దయచేయమని, అలాగే వారికి మంచి జ్ఞాపక శక్తిని కూడా దయచేసి తండ్రి మంచి జ్ఞానంతో నింపి మరి ఎగ్జామ్స్ వారు చక్కగా రాసేటువంటి కృపను దయను దయచేయమని కోరుతాం తండ్రి. మరి ఎవరైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తాం తండ్రి. వారి యొక్క అనారోగ్యాన్ని బట్టి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారిని స్వస్థపరిచి తండ్రి మిమ్మల్ని మహిమపరిచి తండ్రి వారి యొక్క గొప్ప జీవితాలను తండ్రి సాక్షార్థంగా తండ్రి మీకు గొప్ప సాక్ష్యం చెప్పుకున్నటువంటి ధన్యతను వారికి దయచేయమని కోరుతాం తండ్రి. అలాగే తండ్రి ఇంకా మరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఇబ్బందిని కూడా వాళ్ళు తీసివేసి తండ్రి వారి యొక్క జీవితాన్ని మార్చి తండ్రి వాళ్ళందరూ కూడా గొప్ప సాక్ష్యాన్ని తండ్రి అనేక మంది ఎదుట మిమ్మల్ని గనపరిచేటువంటి గొప్ప కృపను తండ్రి వారికి దయచేయమని కోరుతాం తండ్రి. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయగల దేవుడు తండ్రి మాకు మీరు తప్ప వేరే దేవుడు ఎవరు లేరయ్యా తండ్రి. మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాం తండ్రి. సహాయం చేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా ప్రభును ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని బతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇంట్లో అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మా శోధనను తగ్గ దృష్టిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు మన యేసు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మన యేసుప్రభు వారి కృపయు మనకు మన కుటుంబాలకు సదాకాలము ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.
పైకి పాల్గొన్నటువంటి అమ్మ కింద దొరుకుతుంది కదా తిరిగిపోయి మోడల్ మా అమ్మ తాత స్పాన్సర్ ఓకే నైట్ పైన మా ఇంటికి